ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. అండ్ ఒక్కసారి ఎర్లీ 80sలోకి వెళ్తే సార్, అప్పట్లో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను పెళ్ళంటూ చేసుకుంటే తెలుగు అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ మీ వల్ల చాలా ఊర్లలో చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా ఆగిపోయారు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసు. యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మాది నెల్లూరు జిల్లా కావాలి సార్. అక్కడ ఓల్డ్ టౌన్ అని ఒక ఏరియా ఉంటుంది, పాతూరు ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఒక లేడీ, అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆమె 30 ఏజ్, మేబీ 28 ఆ ఏజ్ ఉండొచ్చు. చాలా మంచిగా ఉంటారు, మంచి ఎత్తు, పర్సనాలిటీ చాలా మంచిగా ఉంటారు. ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి, అంటే మేము పెద్ద అయ్యే వరకు కూడా ఆ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే అందరిది ఒకటే డైలాగు, ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, సుమన్నే పెళ్లి చేసుకుంటుందంట, లేకపోతే చేసుకోదంట. అలాగా మేము పెద్ద అయ్యే వరకు కూడా ఆ మాట ఇంటూనే ఉన్నాం. తన తర్వాత చాలా ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంది. సో నేను ఏం చెప్పట్లేదు, ఇలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మీకు అది పర్సనల్గా ఫేస్ చేశారు వాళ్ళు? సార్ యాక్చువల్గా మాకు అప్పట్లో ఫ్యాన్ మెయిల్ ఉండేది సార్. సో ఏ హీరో అయినా కూర్చొని ఫ్యాన్ మెయిల్ రాసేవాడు కాదు సార్. దానికి ఒక మనిషి ఉండేవారు, వాళ్ళు రాసేవారు, ఓ ఫోటో పెట్టేసి ఒక కవర్లో పెట్టేసి పంపేవారు. పాప అవతల వాళ్ళు ఏమనుకునేవారంటే నిజంగా హీరో రాసి పంపాడని అనుకునేవారు. తర్వాత వాళ్ళకి తెలిసిందే అతను కాదు అని. బట్ ఏదో అట్లా పిచ్చి పిచ్చిగా ఏదో ఉండేది. బ్యాచిలర్గా ఉన్నప్పుడు చాలామంది పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారు. బట్ మాది ఏంటంటే చెన్నై అవడంతో చాలామంది ఆంధ్ర నుంచి, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, సో ఆంధ్ర నుంచి వాళ్ళు వెళ్తే లాంగ్వేజ్ ప్రాబ్లం తెలియదు, సో ఎట్లా వెళ్తాం అని చెప్పేసి అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పట్లో ఎక్కువ సినిమాలు షూటింగ్ కూడా చెన్నైలో జరిగింది, ఆంధ్రాలో జరగల. తక్కువగా నెల్లూరు వరకు ఉండేది మ్యాక్సిమం, లేదు రాజమండ్రి, గుంటూరు, అంతే, వేరెక్కడ జరగల. అది కూడా 15 రోజుల షెడ్యూలే, సో ఎక్కువ కాంటాక్ట్ లేదు. ఇంకోటి వాళ్ళకి ఏంటంటే చెన్నైకి వచ్చి ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వెతకాలి అని కొందరు వెళ్ళి వెతుకుదాం అని చెప్పి బయలుదేరదామని చెప్పి అన్ని మూట సర్దుకొని వచ్చేసి వెతికిన వాళ్ళు ఉన్నారు. మాకు తెలియకుండా చాలా స్టూడియో గేట్ దగ్గర నుంచొని, అంటే వాళ్ళ ఫీలింగ్ అంటే ఒక స్టూడియో అంటే ఇది ఒకటే, ఇంకా ఇక్కడే వస్తారు అనుకునేవాళ్ళు. పాపం వాళ్ళు తెలియదు సార్. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ సార్, చాలామంది అమ్మాయిలు ఒక్కసారి సుమన్ గారిని చూస్తే చాలు అనుకుని బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా. అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, ఇప్పుడు చాలా ఎక్కువ లొకేషన్స్కి మనం వెళ్తున్నాం సార్, కొంచెం ఫారెస్ట్ లొకేషన్స్, విలేజ్ అని వెళ్తున్నాం కదా. ఇప్పుడు చాలామంది లేడీస్ ఇప్పుడు కూడా వచ్చి, అంటే పెళ్ళి అయిపోయి వాళ్ళకి పిల్లలు అందరూ ఉన్నారు, వచ్చి సార్ మేము ఒకప్పుడు మీ డైహార్డ్ ఫ్యాన్ అండి, సో ఒక్కసారి జీవితంలో మిమ్మల్ని చూడాలి అని చెప్పి అనుకుంటే సినిమాలకు కుదరలా, తర్వాత మీ ఇంటర్వ్యూస్ వచ్చేది టీవీలో, సో ఇంటర్వ్యూ రూపంలో మేము మిమ్మల్ని చూసి అబ్బా సుమన్ అంటే ఇదా, సో మేము చాలా ఆనందపడ్డాం. కానీ ఈరోజు ఫేస్ టు ఫేస్ మీరు వచ్చుంటే మాకు ఏం మాటలు రావట్లేదండి, మేము నిజమా ఇది ఏమిటి అని మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చాలా డీప్ ఊర్లో ఉంటారండి, వాళ్ళకి రావడానికి పోవడానికి యాక్సెస్ ఉండదు వాళ్ళకి. సో అట్లా ఇప్పుడు కూడా వచ్చి ఫీల్ అయ్యి చెప్పేవాళ్ళు ఉన్నారు. సో చెప్పి పాపం అంటే మంచి ఉద్దేశంతోనే, మా పెళ్ళి అయిపోయి మా పిల్లలు, మా ఫ్యామిలీ, మా హస్బెండ్ ఇలా చెప్పి వాళ్ళు ఒక మంచి ఒక సార్ ఫ్యానే కదా సార్, ఇప్పటికీ ఫ్యానే సార్. అది ఏదైనా ఫ్యాన్, మేల్ ఆర్ ఫీమేల్, అవును, వైస్ వర్సా. అవును, ఇప్పుడు ఫీమేల్స్ ఎట్లా ఉన్నారో అలాగే మేల్స్ కూడా ఫీమేల్ హీరోయిన్కి అట్లా ఫ్యాన్ అయిపోయి, ఇప్పుడు చాలామంది హీరోయిన్స్కి ఇదే అయిపోయి అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అంటే ఇది ఇండస్ట్రీ అంతే సార్, ఇది మనం తప్పదు. ఈ ఒక్క ఇండస్ట్రీలోనే ఉంది అది. నెక్స్ట్ స్పోర్ట్స్లో ఉంది, మళ్ళీ మంచి స్పోర్ట్స్ మ్యాన్ అయితే పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు మీరు చూస్తుంటారు. మంచి స్పోర్ట్స్ కాంపిటీషన్ జరిగేటప్పుడు గర్ల్స్ వస్తారు ప్రపోజ్ చేయడం, బ్యాచులర్గా ఉంటే వస్తారు. ఐ థింక్ అది అంతే, వేరే దేంట్లో లేదు ఇంత క్రేజ్, వేరే దాంట్లో లేదు. అఫ్కోర్స్ బిజినెస్ అయితే అది వేరే అనుకోండి. బట్ ఒక సీరియస్ క్వశ్చన్ సార్, హీరో రాజశేఖర్ గారితో మీ అనుబంధం ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందండి, గుడ్ ఫ్రెండ్స్ అండి. మొన్న కూడా రీసెంట్గా నేను ఏదో ఫంక్షన్లో కలిశాను, జీవిత గారు వచ్చారు, కలిశాను, మాట్లాడాను. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండి, మాకేమీ ఫీలింగ్స్ అంటూ ఏం లేదు. గతంలో సాయి కుమార్ గారి వాయిస్ కోసం హీరో సుమన్, హీరో రాజశేఖర్ ఇద్దరు గొడవ పడ్డారు, సాయి కుమార్ గారిని మధ్యలో ఇబ్బంది పెట్టారు. ఆ గొడవ చాలా దూరం వెళ్ళిపోయి సుమను, రాజశేఖరు మాట్లాడుకోని రోజులు కూడా ఉన్నాయి. ఒక వార్త ఇలా నడుస్తూ ఉంది సార్ చాలా సంవత్సరాల నుంచి. లేదు, నాకు వాస్తవానికి సాయి పాపులర్ అయింది నా వల్లనే సార్. ఆయన వాయిస్ ఇచ్చేటప్పుడు తమిళ డబ్బింగ్కి ఎవరెవరికో ఇచ్చేవారు, బట్ పాపులారిటీ వచ్చింది నా వల్లనే సార్. నా సినిమాలు తర్వాత పికప్ అయ్యి ప్రతి సినిమాకి
సాయి కుమార్. తర్వాత సాయి కుమార్ రాజశేఖర్కి, ఎప్పుడైతే రాజశేఖర్ వచ్చారో రాజశేఖర్కి చెప్పాడు. దాని తర్వాత ఏమైందంటే ఆయన హీరోగా పోలీస్ స్టోరీ కన్నడ సినిమాలు అవడంతో డబ్బింగ్లు తగ్గించేసాడు ఆటోమేటిక్గా. నాకు ఫోన్ చేసి, భయ్యా నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నాకు ఇట్లా షూటింగ్స్ అన్నీ వచ్చేసింది, సో ఇంకా మీరు ఎవరైనా చూసుకొని చెప్పేసరికి నేను ఒకటే చెప్పాను, సాయి ఇప్పుడు నేను నీతో మాట్లాడేది తెలుగే, తమిళ్ కాదు, సో నాకు ఆ భయం లేదు, నాకు నేను ఐ కెన్ మేనేజ్, నేను చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు ద ప్రొడ్యూసర్. అంటే క్యారెక్టర్ని బట్టి, టోన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్య ఉందండి, అన్నమయ్య సినిమాకి బాలుగారు మాట్లాడారు, ఎందుకంటే అటు పద్యాలు ఉన్నాయి. అవును. ఇట్లా కొంత డైరెక్టర్స్కి కొన్ని బ్రెయిన్లో కొన్ని ఉంటాయి, వాయిస్, ఆ క్యారెక్టర్, ఆ హెవీనెస్. సో నన్ను మాట్లాడమంటే నేను డెఫినెట్గా నేను మాట్లాడవచ్చు. అండ్ నాకు అంటే మాట్లాడితే ఏంటంటే అవార్డు వస్తుంది ఆ పిచ్చి నాకు లేదు. నాకు అవార్డు ఆల్రెడీ నాకు భగవంతుడు ఇచ్చేసారు ఈ ఇండస్ట్రీలో. ఇంకా అది కావాలి అది కావాలని చెప్పి అట్లేం కాదు. బట్ సుమన్ మాట్లాడితే బాగుంటుంది, సుమన్ మాట్లాడితే ఆయన టేక్లో ఎలా మాట్లాడారో ఆ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ వర్డ్స్ మిక్స్ అయ్యేటప్పటికి అన్నప్పుడు నేను చెప్తున్నాను. కొందరేమో లేదు సార్ వాయిస్ సాఫ్ట్గా ఉంది, కొంచెం దీనికి బేస్ వాయిస్ కావాలి సార్, మీరు చెప్పుకోండి అంటున్నారు. సో నాకు మైండ్ ఆ సైడ్లో పోవట్లేదండి, ఇది నా వాయిస్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా కాదు. సో ఎప్పుడు నాకు రాజశేఖర్ గారికి అలాంటిది ఏం లేదు సార్, ఏదో ఇట్లా ఏదో అనుకోవడం తప్ప లేదు. మళ్ళీ అదే సాయి కుమార్ వచ్చేసి, భయ్యా నేను చెప్తాను సార్, భయ్యా నాకు చెప్పండి ఏదైనా పిక్చర్, మంచి పిక్చర్ క్యారెక్టర్ ఉంటే చెప్పండి, నేను టైం తీసుకొని వస్తాను, ఓకే ఎంతైనా మీరే నేను అది నాకు ఎందుకో గిల్టీ ఫీల్ అవుతున్నానంటే, లేదు సార్ అలాంటి క్యారెక్టర్ వస్తే నేను చెప్తాను అయితే నేను, సో యూ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్ అని చెప్పేసి కన్నడలో ఆయన బిజీగా హీరోగా ఉన్నప్పుడు అని మేము డిస్టర్బ్ చేయలే అతన్ని. మరి రాజశేఖర్కి ఆయనకి ఏం జరిగిందో అదంతా నాకు తెలియదు. బట్ మై సెల్ఫ్, సాయి కుమార్, రాజశేఖర్ ఓపెన్లీ వీఆర్ ఆల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. ఎవడో ఏదో చెప్పి ఏదో పడట్లేదు అది ఇది చెప్పడం తప్ప ఏం లేదు. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఒక యాంగ్రీ యాక్షన్ పోలీస్ ఆఫీసర్ రోల్లో మీరు ఒక సినిమా చేశారు, నేటి భారతం అనుకుంటారు తెలుగులో. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది యువత పోలీస్ అవ్వాలి, డిపార్ట్మెంట్లో చేరాలి, దేశానికి సేవ చేయాలి, ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన సినిమా అది. ఆ సినిమాలో మీ యాక్షన్ పీక్స్లో ఉంటుంది, సినిమా కూడా సూపర్ హిట్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే సార్, మీకు ఒక గ్యాప్ వచ్చిన తర్వాత రాజశేఖర్ గారికి అంకుశం, మగాడు ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ పడ్డాయి. కానీ యాక్చువల్గా సుమన్ కానీ ఆ లెగసీ అలాగే కంటిన్యూ అయి ఉంటే, ఆ బ్రేక్ కానీ రాకుండా ఉండుంటే, ఇప్పుడు రాజశేఖర్కి ఏవైతే సినిమాలు పడ్డాయో ఆ సినిమాలన్నీ సుమన్ వే అని చెప్పి ఒక టాక్ ఉంది. మీ దాకా ఆ టాక్ వచ్చింది. ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్కి సంబంధం లేనివాడు సార్. సినిమా యాక్టర్ అవుతా అని చెప్పి ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళా, సినిమా యాక్టర్ అవుతా అని చెప్పి ప్రొడ్యూసర్ని కలవడం, డైరెక్టర్ని కలవడం, ఈ పనికి నేను వెళ్ళా సార్. నన్ను బలవంతంగా సినిమా ఫీల్డ్ లాక్కొచ్చారు తమిళ్ కిట్టు. ఇప్పుడు యాస్పిరేషన్ ఉండేవాళ్ళు ఫిలిం ఇన్స్టిట్యూట్కి పోయి డ్రామాలు, ఆ రోజుల్లో డ్రామాలు చేయాలి, అది వేరే. నేను ఆ యాస్పిరేషన్ లేదు, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు సార్, ఆ ఫీలింగ్ లేదు, యాక్టింగ్ తెలియదు, డాన్సింగ్ తెలియదు, ఏమి ఓన్లీ కరాటే బ్లాక్ బెల్టే. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ అన్ యాక్టర్ అండి. సో ఒక ప్రొఫెషన్గా మెల్లిగా అది మారడం. దాని తర్వాత కూడా నాకు ఏంటంటే ఏమో కంటిన్యూ చేయాలా వద్దా అని ఎప్పుడు నాకు ఇదే. అంటే ఈ రొటీన్ వర్క్ చేయడం, మార్నింగ్ లేస్తే పరిగెత్తి వెళ్ళడం, డైలాగులు చెప్పడం, ఫైట్లు, ఇవన్నీ నాకు కొన్నిసార్లు కొంచెం బోర్ కొట్టేది. ఏం వేరే ఏం లేదు, ఇదే ఇది. హీరో అన్నప్పుడు అదే డైలాగులు, వేరే రైటర్స్ వేరే స్లాంగ్లో రాస్తారు, ముందుది వెనక్కి ముందు రాస్తారు, మ్యాటర్ ఒకటే. సో అట్లా కొన్నిసార్లు వచ్చింది. తర్వాత ఆఫ్టర్ 10 years తర్వాత స్టాప్ చేద్దాం అనేసరికి 10 సినిమాలు రావడం, ప్రెషర్తో ఒప్పుకోవడం, అట్లాగా నాకు 47 years నాకు కంప్లీట్ అయిపోయింది. అంతేగాని నెంబర్ 1 అయిపోవాలి, వాడు వస్తే నేను వదలకూడదు, లేకపోతే వాడెట్లా ఓవర్టేక్ చేస్తాడు అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ అప్పుడు టాక్ ఏంటంటే ఈ సినిమా సుమన్ చేయాల్సింది, రాజశేఖర్ చేస్తున్నాడు సార్, ఈ సినిమా సుమన్కి అట్లా టాక్ ఒకటి వచ్చింది. బట్ నేను దాని గురించి పెద్దగా, ఎందుకంటే ఛాలెంజెస్ తర్వాత వస్తూనే ఉంటారు సార్, మనమే ఉండాలి అనుకుంటే ఎట్లా. ఈరోజు మీరు అంటే కంపేర్ చేస్తే ఈరోజు హీరోస్ లిస్ట్ వచ్చేటప్పటికి చాలామంది ఉన్నారు. అవును, మనం ఎవరిని ఆపలేము, ఎందుకంటే ఆ ఫ్లో పోతూనే ఉంటుంది. మన లెవెల్ని, మన స్టాండర్డ్ని ఇంప్రూవైజ్ చేసుకొని బెటర్ క్యారెక్టర్స్తో పోవడం తప్ప మనం వాళ్ళు రాకూడదు అని మనం బాధ పెట్టలేము. సో వాళ్ళు కూడా ఈయన రాకూడదు అని చెప్పేసి ఆపడానికి లేదు. అంటే లేదు సార్, అంటే సుమన్ అనే వ్యక్తి
ఏ రోజు కూడా అలా ఆలోచించిన మనిషి కాదు, అది అందరికీ తెలుసు. కాకపోతే ఇలాంటి ఒక టాక్ ఉందని మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడిగాను. వచ్చింది, టాక్ వచ్చింది. సో అండ్ మీరు లైఫ్ గురించి, మీ కెరీర్ గురించి మాట్లాడేటప్పుడు చాలా ఎక్కువ సార్లు దేవుడి ప్రస్తావన తీసుకొని వస్తారు. సో దేవుడిని మీరు చాలా బలంగా నమ్ముతారు. అయితే ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ నా పైన చేతపడి కూడా జరిగింది అని చెప్పి మీరు అన్నారు. సార్, మీ పైన జరిగిన అక్రమ కేసులు, వాటి గురించి అన్ని వివరాలు అందరికీ తెలుసు. దాని నుంచి మీరు కడిగిన ఒక ముత్యంలాగా ఎలా బయటపడ్డారో కూడా అందరికీ తెలుసు. అయితే ఈ చేతబడి చేపించిన వ్యక్తులు ఎవరు సార్? అది తెలియదండి. ఇప్పుడు కూడా అది చాలా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు కూడా బిజినెస్, ఫిలిం ఇండస్ట్రీ తర్వాత వాటిలంతా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. కేరళలో చాలా ఫేమస్ చోటాని కరే అని చెప్పి ఒక ప్లేస్ ఉంది సార్. అక్కడ ఈ చేతపడి చేసింది తీసేయడం చాలా మందికి తెలియదు. అంటే రకరకమైన మెథడ్స్, విచ్ క్రాఫ్ట్ అంటారు చూసారా, రకరకమైన ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి సార్. కేరళ వాళ్ళకి బాగా తెలుసు ఎట్లా దాన్ని ప్రయోగం చేయడం, ఎట్లా దాన్ని చేయడం, డల్ చేయడం, లేకపోతే మనస్పర్ధాలు తీసుకురావడం, అది ఇప్పుడు కూడా ఉందన్నమాట. అది అప్పట్లో నాకు అంటే కొందరు ఏం చెప్పారంటే కొంచెం టైంలో అంతా ఇది జరిగింది చెప్పేసరికి నేను కూడా తర్వాత అక్కడికి వెళ్ళిపోయి, అంటే వాళ్ళు ఏదో చేశారండి, ఏదో పూజ చేయాలన్నారు, ఏదో చేసాం, విడిపించాం, అయిపోయింది అన్నారు. ఓకే, అదేం నేను కాదు అని నేనేం చెప్పను. బట్ నేను ఏమి నమ్ముతానంటే నేను చెప్తున్నాను చూసారా, టైం అనేది, ఆ డెస్టినీ అనేది ఒక డిజైన్ పెట్టేసింది సార్. ఈ సంవత్సరం ఇది, ఈ సంవత్సరంలో ఈ నెల ఇది, ఈ నెలలో ఈ వారం ఇది, వారంలో ఈ రోజు ఇది, అది జరిగి తీరాలి. అది జరిగి తీరాలి సార్. అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనం వేరే వాళ్ళ మీద చెప్పొచ్చు, వీడు తొక్కేసాడు, వీడు నొక్కేసాడు, వీడి వల్ల జరిగింది, వాడు. ఆ టైం అలా జరిపిస్తుంది. ఆ టైం కొందరితో చేయిస్తుంది. వాళ్ళకి చెయ్యాలన్న ఉద్దేశం లేదు, అది వాళ్ళ రాతే. అది వాళ్ళ రాతే. ఆ కర్మ, అదే కర్మ అనేది ఆ తప్పు చేయిస్తుంది అక్కడ. వాళ్ళు తర్వాత అనుభవించాలి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీతో అనుభవిస్తారు. నాకు దెబ్బ తగిలిందంటే నా చేయి నొప్పి అండి, నా ఇంట్లో పిల్లలకు దెబ్బ తగిలితే ఏంటండి, వాళ్ళకన్నా నాకు నొప్పి ఉంటాడు. అది అలాగే రోగాలు రావడం, రోగాలు కూడా టైంని బట్టి సార్ వస్తుంది. మన బాడీలో ఫుల్ ఏంటంటే, అంటే నేను కొంచెం అస్ట్రాలజీ చదివాను సార్. మన బాడీలో ప్రతి పార్ట్ ఈస్ కనెక్టెడ్ టు ప్లానెట్ అండి సార్. ఏదో ప్రాబ్లం ఉంది అంటాడు డాక్టర్, అంటాడు నీకేమీ లేదు, నువ్వు బాగానే ఉన్నావా, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నీ రిపోర్ట్స్ అని బ్రహ్మాండంగా ఉంది అంటాడు. కానీ అతనికి సరిగా లేదు, రాత్రి నిద్ర పట్టట్లేదు, శ్వాస సరిగా రావట్లేదు, ఏదో అంటాడు. అన్డయాగ్నోజబుల్ డిజీజ్ అంటారండి. వాడి కష్టం వాడికి ఒక్కడికే తెలుస్తుంటుంది, వాడికే తెలుసు. అదే దట్ ఈస్ టైం. అలాగే బాగా తాగుతాడు సార్ వీడు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా తాగుతాడు, 10 సంవత్సరాల నుంచి తాగుతున్నాడు, కానీ ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాడు అంటారు. అది టైమే. అంటే ఆ గ్రహాలు, లోపల ఉన్న గ్రహాలు అంత బలంగా ఉంటాయి సార్. యాక్సిడెంట్ జరుగుతాయి సార్, అయిపోయాడు అనుకుంటాం, బ్రతికిపోతారు, తిరిగి వస్తాడు. కొందరు నుంచుని అలా పడిపోతారు. అవును. ఆల్ దిస్ ఈజ్ కనెక్టెడ్ టు టైం అండి. ఫ్యామిలీ, కెరియర్, హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ, అధికారం, అవన్నీ టైం కనెక్టెడ్. మనం అందుకే చెప్తాను కదా, అవతల వాడిని చూసి ఎప్పుడు మనం వాడెలా ఉన్నాడు నాకు ఇలా ఉండాలి, అవదు, కష్టం. సార్, ఆస్ట్రాలజీ అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అంటే మీకు గురుడి స్థానం చాలా బలంగా ఉంది, బుధ గురు, అంటే నాకు కొంత అవగాహన ఉంది, అందుకని అడుగుతున్నాను. మీ జాతకం ప్రకారం బుధ స్థానం, గురు స్థానం చాలా బలంగా ఉంది. అండ్ మీకే తెలియకుండా చిన్నప్పుడు ఒక ఆర్ట్ ఫామ్ నేర్చేసుకున్నారు, మార్షల్ ఆర్ట్స్. అంటే గురుగ్రహం బలంగా ఉన్న వాళ్ళకి ఆర్ట్స్ వచ్చేస్తాయి. ఖచ్చితంగా మీ జాతకంలో మీరు ఇండస్ట్రీలోకి ఒక ఆర్ట్ వైపు రావాలని రాసిపెట్టి ఉండాలి, కానీ మీ జాతకంలో అది లేదంట. అవును. ఎలా సార్, ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. అదే పైవాడు అండి, ఇక్కడే వస్తుంది. ఇప్పుడు అన్నిటికన్నా శక్తి అనేది మహాశక్తి సార్. ఆ శక్తి ఏంటంటే, ఇప్పుడు మనిషి జాతకం రాస్తాడు సార్, జాతకాన్ని కూడా ఉల్టా తిప్పగలిగే శక్తి పైవాడు సార్. ఓకే. చాలామంది జాతకం చెప్తారు సార్, ఆ డెత్ అనేది ఎవడైనా కరెక్ట్గా చెప్పగలుగుతాడా? చెప్పలేడు. అదేంటి, వాడి జాతకం అయిపోయింది కదా, వాడు ఇంకా వాడు ఉన్నాడు ఏంటి, ఇంకా వాడు తిరుగుతున్నాడు ఏంటి అంటారు. పైవాడు అదే మిరకల్. మిరకల్ మీనింగ్ ఏంటంటే అది, వాడికి టైం అయిపోయింది. ట్రాజెడీ మీనింగ్ ఏంటి, అదేంటి అప్పుడే చనిపోయాడు, పాపం చిన్న వయసు, వాడికి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది కదా, జాతకంలో అలా లేదు కదా. కర్మ. పెళ్ళి అయిన తర్వాత అన్ని జాతకాలు చూసి పెళ్లి చేస్తారు సార్ కదా. అవును. మ్యాచ్ అయిందా లేదా అని. అవును, చాలా ముహూర్తాన్ని బట్టి టైం తాళి కడతారు. అవును.
ముహూర్తానికి ఫస్ట్ నైట్ పంపుతారు, అన్నీ పంపుతారండి. ఎందుకు విడిపోతున్నారండి? పెద్ద పెద్ద వాళ్ళు చీప్గా చూడరు కదా జాతకాలు. అవును. పూర్వజన్మ కర్మ, కర్మ. ఆ పూర్వజన్మ కర్మలో బ్యాలెన్స్ ఉంటుంది, అది బెండు తీస్తుంది. ఎట్లా? పిల్లల ద్వారా. ఉమ్. ఎవడైతే తప్పు చేశాడో వాడేమనుకుంటాడు, నన్ను ఎవడేం పీకలేడు, నేను అది చేశాను ఇది చేశాను, వాడిని మోసం చేశాను అనుకుంటాడు. కానీ వాడికి ఒక మనసు ఉంటుంది కదా, దానికి అంతరాత్మ ఫీలింగ్ తెలుస్తూ ఉంటుంది కదా, ఉంటుంది. అవును. అది ఫీలింగ్ ఇవ్వాలి కదా. ఎవరి ద్వారా? పిల్లల్ని బెండి తీస్తే వాడు ఏడుపుతాడు, లేదా వాడు ఏడవడు. సో ఆ కర్మ సిస్టమ్ అండి. యూ గెట్ వాట్ యూ గివ్ అంటారు. యూ గివ్ హ్యాపీనెస్, యూ గెట్ హ్యాపీనెస్. యూ గివ్ సారో, యూ గెట్ సారో. సో ఆ కర్మ సిద్ధాంతం అక్కడ ఏంటంటే అది బుక్లో ఎంటర్ అయిపోతుంది. మీరు ఏ తప్పు చేసినా అది ఎంటర్ అయిపోతుంది. ఎప్పుడు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ప్లేట్లో ఇవ్వాలా, ఆకులో ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలి అనేది డిసైడ్ చేసి మీ కరెక్ట్ టైంకి పెడుతుందండి. సార్, మీ జైలు జీవితం గురించి, ఆ పరిస్థితుల గురించి మీరు చాలా ఇంటర్వ్యూలో మాట్లాడారు. నేను వాటి లోతుల్లోకి వెళ్ళట్లేదు సార్. ఆ అంశం మీద నాకు రెండు క్వశ్చన్లు ఉన్నాయి, ఇప్పటి వరకు ఎవరు అడగలేదు. 1985 మే 19 డేట్ తప్పైతే కరెక్టే. Correct. 19th. ఆ రాత్రి మీ ఇంటికి పోలీసులు వచ్చారు, మిమ్మల్ని తీసుకెళ్లారు, ఒక ఎఫ్ఐఆర్ వేశారు, అక్కడ ఉంచారు. సరే, దాని నుంచి మీరు ఒక 6 నెలల తర్వాత బయటపడ్డారు, జైల్లో చాలా కష్టాలు అనుభవించారు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే అందరికీ తెలుసు. కానీ సార్, మీరు జైలుకి వెళ్ళక ముందు ఒక పెద్ద రాజకీయ నాయకుడు, తమిళనాడులో ఒక పెద్ద రాజకీయ నాయకుడు మిమ్మల్ని పిలిచారని, సుమన్ నీ మీద ఇలాంటి ఒక అభియోగాలు నేను వింటున్నాను, నా దాకా వచ్చినాయి, జాగ్రత్తగా వాటన్నిటినీ పక్కకు వచ్చేసి అని అడిగారని, దానికి మీరు నేను ఏ తప్పు చేయలేదు, నాకు సంబంధం లేదు, నాకేం సంబంధం, నాకెందుకు చెప్తున్నారు అని ఆయన నొచ్చుకునేలా సమాధానం చెప్పారని, దానివల్లే మీరు జైలుకి వెళ్ళాల్సి వచ్చిందని నేను ఒక 2 రోజుల్లో అన్ని పాత వార్తలు అన్నీ తెలుసుకొని కాస్త మీ ముందు ఈ క్వశ్చన్ ఉంచుతున్నాను. నిజమా అబద్ధమా? రాంగ్ అండి. Wrong. ఎవరు నన్ను పిలవలేదు, ఎవరు నాతో మాట్లాడలేదు, ఏ పెద్ద రాజకీయ నాయకుడు కూడా నా దగ్గరికి రాలేదు. ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అండి. సుమన్ జైలుకి వెళ్తారని సుమన్కి ముందే తెలుసు కదా? లేదు, తెలియదు. తెలిస్తే మేము జాగ్రత్తలు ఉంటాం. మీ వెనక పోలీసులు పడుతున్నారని, మీ కాల్స్ కానీ మీ మెసేజ్లు కానీ ఎవ్రీథింగ్ పోలీసులు ట్రాక్ చేస్తున్నారని మీకు తెలియదా? అక్కడ మెసేజ్ ఎక్కడ ఉంది ఆ టైంలో? కాల్స్ లేవు. అంటే మా ఐడ్రీమ్కి వచ్చినప్పుడు భానుచంద్ర గారు ఒక మాట చెప్పారు. ఒకరోజు రోడ్డు మీద ఆయన పోతా ఉంటే మీరు ఆల్ ఆఫ్ సడన్గా కార్ వేసుకొని వచ్చేసి, అప్పటికే అది న్యూస్ వచ్చేసిందండి. అది జరిగిన సెకండ్ డే ఏదో నాకు అరెస్ట్ అయింది. ఓకే, అంతే. అది ఆయన చేసిన సెకండ్ డేకి నాకు అరెస్ట్ అయింది సార్. అప్పటికి మనకి అంటే మనకున్న ఒక సర్కిల్ ఉన్నారు కదా, 2-3 డేస్ ముందు తెలిసిపోయింది. సర్కిల్ చెప్పారు ఓకే. ఇట్లా ఏదో అనుకుంటున్నారు ఇట్లా అన్నప్పుడు, ఇప్పుడు భయపడిపోయి కండిషన్ బెయిల్ తీసి లేకపోతే హై బెయిల్కి పోవడం లేదు. నేను ఐ వాంటెడ్ ఇట్, లెట్ ఇట్ కమ్. ఐ వాజ్ ప్రిపేర్డ్, కమ్ వాట్ బే. ఎందుకంటే అలా చేసినప్పుడు వేరే ఎవడో చేయాలనుకున్నవాడు ఇంకా దారుణంగా ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు ఇలా వెళ్ళిపోవడంతో ఏంటంటే వాడి మైండ్లో వేరే ఏదైనా ఉండుంటే అది వెళ్ళిపోయాడు లోపల, అమ్మయ్య నా ఇదే అనుకొని కొంచెం వాడు రిలాక్స్ అవుతాడు. అది అవలేదు అనుకోండి, ఇంకా వేరేదైనా వాడు చేయవచ్చు కదా. సో రాని చూద్దాం, నా టైం ఎలా ఉందో చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి నేను ఐ ఫేస్డ్ ఇట్. నేనేమి పారిపోయి ఎవరి రికమెండేషను లేకపోతే ఎవరిది ప్రెషరు అట్లాంటిది ఏమి నేను ఇది అడాప్ట్ చేయలే. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అండి, అంతే. రకరకంగా న్యూస్ ఉంటుంది, అది ఇది అని. బట్ నా లెక్క ప్రకారం అది ఓన్లీ టైం. ఆ టైం వచ్చేటప్పటికి ఎవరో ఒకరు దాన్ని చేయిస్తారు. మంచి చెడు.